కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళేమన్నా అభ్యంతర పెట్టారు, అసలు ఇది వెళ్ళాల్సింది మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు, మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి నానిగారు. అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత లేదండి. సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగెన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం మొదలు. కోర్టుని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్, మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? అఫ్కోర్స్. ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి. ఇది మాత్రం షూర్ షాట్. అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా, ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా, ఇలా అయినా ప్లాన్ చేద్దాం, అసలు ఇలాంటి మాటలే రాలేదు. వాట్ వాజ్ ఆస్క్డ్ వాజ్ దేర్. నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోర్ట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ విల్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోర్ట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్టే లెక్క.